మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చేరికకు బ్రేక్ పడింది. సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లటంతో ఆయన చేరిక మరోసారి వాయిదా పడింది. వివిధ కారణాలతో ఇప్పటికే 3 సార్లు ఆళ్ల నాని చేరిక వాయిదా పడింది. అయితే రేపు చంద్రబాబు సమక్షంలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆళ్ల నాని ఇవాళ సాయంత్రమే టీడీపీలో చేరాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లటంతో పార్టీలో చేరిక వాయిదా పడింది. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని చేరిక టీడీపీలో చేరతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే గత 2 సార్లు కూడా టీడీపీ క్యాడర్ ఏలూరు సంబంధించిన వ్యక్తులంతా కూడా అబ్జెక్షన్ పెట్టడంతో అతని చేరికంతా కూడా వాయిదా పడింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం వచ్చిన సందర్భంలో అటు ఏలూరు జిల్లా టీడీపీ నేతలతోనూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఆళ్ల నానిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోవాలి, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారందరినీ బుజ్జగించే బాధ్యత తీసుకోవాలంటూ కూడా అటు స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటికి ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యి మా నాని చేరికనంతా కూడా స్వాగతించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ల నాని పార్టీలో చేరతారంటూ కూడా ప్రకటించడం జరిగింది. కానీ అనివార్య కారణాల వలన, కొన్ని కారణాల వలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళటం, ఆ తర్వాత ముందుగా నిర్ణయించుకున్న టైంకి ఆళ్ల నానికి అలాగే చంద్రబాబు కలవటానికి సమయం లేకపోవటం, ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి వాయిదా పడింది. అంటే ఇప్పటికే ఆళ్ల నాని చేరిక 3 సార్లు చేరతారంటూ కూడా ప్రకటించి ఆ తర్వాత వాయిదా పడింది. ఈ రోజు 4వ సారి కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా కూడా అలాగే ఆళ్ల నాని వర్గానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా కొంత ఆవేదన గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ శ్రీనివాస్.